Good morning, all of you. Welcome back to our ఛానల్. ఈరోజు మనము యాత్రా రచనలు వాటి గ్రంథకర్తల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి యాత్రా రచనలు, ఇక్కడ సెకండ్ వాటి గ్రంథకర్తలు అన్నమాట. ఫస్ట్ యాత్రా రచన ఆట జని కాంచే. ఎవరు రచించారు? ఎండూరి సుధాకర్. అట్టజని కాంచే కాదండి, ఆట జని కాంచే. ఎవరు? ఎండూరి సుధాకర్ గారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇనుప తెర వెనుక. ఇనుప తెర వెనుక అనేది ఒక యాత్రా రచన. దీని కర్త ఎవరు అంటే రావూరి భరద్వాజ గారు. దీని కర్త రావూరి భరద్వాజ గారు. నవభారతి. నవభారతి 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 అంటే మాలతి చంద్రు గారు. ఫోర్త్ వన్ రష్యాలో స్నేహయాత్ర. రష్యాలో స్నేహయాత్ర ఎవరి రచన? వాసా ప్రభావతి గారు. వాసా ప్రభావతి గారు. నేను చూసిన అమెరికా. ఇది ఎవరిది అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు గ్రంథకర్త అండి. నేను చూసిన అమెరికా అనే యాత్ర రచన గ్రంథకర్త అక్కినేని నాగేశ్వరరావు గారు. కాశీ యాత్రా చరిత్ర. ఇది ఎవరి రచన? ఏనుగుల వీరాస్వామి. కాశీయాత్ర చరిత్ర కర్త ఎవరు అంటే ఏనుగుల వీరాస్వామి గారు. సెవెంత్ వన్ నా విదేశీ పర్యటన అనుభవాలు. ఏంటి? నా విదేశీ పర్యటన అనుభవాల కర్త ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఎవరు? ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. దేనికి? నా విదేశీ పర్యటన అనుభవాలకు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు కర్త. నా ఉత్తర భారతదేశ యాత్ర. ఎవరు? బులుసు వెంకటరమణయ్య గారు. ఈ బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరు ఉందండి, రావు. రావు అనేది ఈయన కలం పేరు అన్నమాట. ఇంకోసారి చూద్దామా యాత్రా రచనలు వాటి గ్రంథకర్తల గురించి. ఆట జని కాంచే ఎండూరి సుధాకరు. ఇనుప తెర వెనుక రావూరి భరద్వాజ గారు కర్త. నవభారతి గ్రంథాన్ని యాత్ర రచించింది ఎవరు అంటే మాలతి చందూర్ గారు. రష్యాలో స్నేహయాత్ర కర్త ఎవరు అంటే వాసా ప్రభావతి గారు. నేను చూసిన అమెరికా ఎవరి కర్త ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. కాశీయాత్ర చరిత్ర కర్త ఎవరు? ఏనుగుల వీరాస్వామి గారు. నా విదేశీ పర్యటన అనుభవాలు ఎవరు? ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచన. నా ఉత్తర భారతదేశ యాత్ర ఎవరు కర్త? బులుసు వెంకటరమణయ్య గారు. ఇక్కడ కొన్ని సాంఘిక నాటకాలు ఉన్నాయి, వాటిని రచించిన కర్తలు కూడా ఉన్నారండి, తెలుసుకుందాము. నెక్స్ట్ సాంఘిక నాటకం ఫస్ట్ వన్ అండి, కీర్తిశేషులు. ఎవరు రచించారు అంటే భమిడిపాటి రామగోపాలం గారు. కీర్తిశేషులు భమిడిపాటి రామగోపాలం గారు. నిజం రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. నిజం అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. నెక్స్ట్ పాలేరు బోయి భీమన్న. పాలేరు అనే నాటకాన్ని రచించింది ఎవరు అంటే బోయి భీమన్న గారు. కప్పలు ఆత్రేయ గారు. కప్పల నాటకాన్ని ఆత్రేయ గారు. నెక్స్ట్ కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం ఎవరు? గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్ మా భూమి. మా భూమి ఈ నాటకం రచయిత ఎవరంటే సుంకర సత్యనారాయణ గారు మరియు వాసిరెడ్డి భాస్కర్ రావు గారు. మా భూమి కర్తలు ఎవరు అంటే సుంకర సత్యనారాయణ గారు మరియు వాసిరెడ్డి భాస్కర్ రావు గారు. ఇంకోసారి సాంఘిక నాటకాల గురించి అలాగే వాటి కర్తల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఫిఫ్త్ వన్ నేను మార్క్ చేశాను కదా, ఇవి కూడా నాటకాలే అండి. ఇవి అయితే ఒక సినిమాలు తీసే ఆయన వీటిని రాయడం జరిగింది. ఎవరు అంటే ఆయనే తనికెళ్ళ భరణి గారు రాసిన నాటకాలు. ఏవేవి? గోగ్రహణము, అద్దెకొంప, కొక్కరొకో, చల్ చల్ గుర్రం, గార్ధాబాండము. ఎవరు రాశారు? తనికెళ్ళ భరణి గారు. ఈ నాటకాలన్నీ ఎవరివి? తనికెళ్ళ భరణి గారివి. ప్రస్తుతం ఆయన మంచి మంచి సినిమాలు చేస్తున్నారు తెలుగు ఛానల్లో. అందరికీ సుపరిచిత వ్యక్తి ఆయన. గోగ్రహణము, అద్దెకొంప, కొక్కరొకో, చల్ చల్ గుర్రం, గార్ధాబాండం అనేవి ఎవరి నాటకాలు అంటే తనికెళ్ళ భరణి గారివి. సాంఘిక నాటకాలు కర్తల గురించి ఇంకోసారి తెలుసుకుందాము. కీర్తిశేషులు ఎవరంటే బమ్మిడిపాటి రామగోపాలం గారు. నిజము
ఎవరు అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. నిజము కర్త ఎవరు? రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. పాలేరు బోయి భీమన్న ఎవరు కర్త? పాలేరు నాటకానికి బోయి భీమన్న గారు. కప్పలోని నాటకానికి ఆత్రేయ గారు. కన్యాశుల్కం నాటకానికి గురజాడ అప్పారావు గారు. అలాగే మా భూమి నాటకానికి సుంకర సత్యనారాయణ గారు మరియు వాసిరెడ్డి భాస్కర్ రావు గారు. ఇవి అండి నేను చెప్పాలనుకున్నటువంటి యాత్రా రచనలు మరియు సాంఘిక నాటకాలు. ఇవి టెక్స్ట్ బుక్స్లోనివి. వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయడం లేదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా టాపిక్స్ మీకు కావాలనుకున్నవి ఒకవేళ కామెంట్ చేస్తే నేను వాటిని తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.